హలో నమస్తే. మనకి ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఏదైతే పడిపోయిందో, అహ్మదాబాద్ మెడికల్ కాలేజ్ మీద పడిపోయిందో, అది ఇప్పటికీ 41,000 గంటలు తిరిగింది. అంటే 41,000 గంటలు ఇప్పటికే తిరిగింది. అది ఇది 2014లో కొన్నారంట. అసలు యాక్చువల్ 2011 నుంచి ఆ మోడల్స్ రిలీజ్ చేశారు బోయింగ్ కంపెనీ వాళ్ళు. 2011 నుంచి రిలీజ్ చేస్తే ఇప్పటికీ 1100 ప్రపంచవ్యాప్తంగా 1100 సేమ్ మోడల్స్ ఆర్ ఫ్లయింగ్. బట్ మన ఓన్లీ దురదృష్టవశాత్తు భారతదేశంలో మనం 2014లో కొన్నటువంటి ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాలు పడిపోయిన విషయం మనందరికీ తెలుసు. అది 8,000 టేక్ ఆఫ్ చేసిందంటే ఇప్పటికీ 41,000 గంటలు తిరిగింది. బట్ అది సడన్గా ఎందుకు పడిపోయింది అనే దానికి చాలామందికి అనుమానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇద్దరు గవర్నమెంట్ని ప్రశ్నించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ప్రశ్నించారు, మోడీ గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక ఇద్దరు వాళ్ళలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాజ్ థాకరే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అని ఒక పార్టీ పెట్టారు. రాజ్ థాకరే అనే ఒక పొలిటీషియన్, అతను ప్రశ్నించాడు గవర్నమెంట్ని. ఇంకొక ఆయన ఉద్ధవ్ బాల్ థాకరే పార్టీ ఎంపీ సంజయ్ రావత్ ఎవరైతే ఉన్నారో ఆయన, వీళ్ళిద్దరు కూడా కొన్ని ప్రశ్నలు రైజ్ చేశారు. ఆ ప్రశ్నలు కొన్ని వ్యాలిడ్గా అనిపించాయి. అవి మీకు చెప్తున్నాను. వాళ్ళు రైజ్ చేసినటువంటి ప్రశ్నలు ఏంటి అనేవి మీకు చెప్తున్నాను. ఈయన ఎవరైతే మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాజ్ థాకరే ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఫేస్బుక్లో పోస్ట్ చేసి కొన్ని ప్రశ్నలు రాశాడు. 2013లో జపాన్కి సంబంధించిన కొన్ని ఎలక్ట్రికల్ ఫైర్ అంటుకున్నాయి. ఆ తర్వాత చాలామంది కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినా సరే గవర్నమెంట్ మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, డీజీసీ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని కొన్ని ప్రశ్నలు వేశాడు. బట్ ఆయన అడిగిన ప్రశ్న కరెక్టా లేదా అని మనం వెరిఫై చేస్తే కరెక్ట్గానే అనిపిస్తున్నాయి. నేను జస్ట్ వెరిఫైడ్ ఆఫ్టర్ ఆ ఫేస్బుక్ పోస్ట్ చూసిన తర్వాత అతను చెప్పింది నిజమేనా నేను వెరిఫై చేస్తే నాకు కరెక్టే అనిపించింది. చూడండి, ఆయన ఏమన్నాడు, 2013లో జపాన్కి సంబంధించినటువంటి ఇది సేమ్ ఇదే మోడల్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ మోడల్ ఏదైతే ఇప్పుడు క్రాష్ అయిందో అదే మోడల్ 2013లో, అంటే 2014లో అది లాంచ్ చేశారు. అంటే లాంచ్ చేసిన 2 ఇయర్స్కే జపాన్లో ఫైర్ అంటుకుందన్నాడు. దిస్ ఈస్ దట్ పోస్ట్. ఇది ఇక్కడ చూడండి. Japan Airlines Boeing 787 Dreamliner jet aircraft is surrounded by emergency vehicles while parked at Logan International Airport in Boston as a fire chief looks into the cargo head following an electrical fire. ఇప్పుడు అదే అతను చెప్పింది, జపాన్ యొక్క సంబంధించింది ఫైర్ అంటుకుంది, ఎలక్ట్రికల్ ఫైర్ అని. ఇది 2013లో జరిగింది. ఇట్లాంటి 2 జరిగినాయి యాక్చువల్గా జపాన్కి సంబంధించి. ఒకటి అక్కడ నిలబడి ఉన్నది, అటు ఖాళీగా ఉన్న దానికి ఒకటి అంటుకుంది, ఇంకొకటి అబౌట్ టు టేక్ ఆఫ్. అప్పుడు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వచ్చింది. ఈ లిథియం అయాన్ బ్యాటరీకి సంబంధించినవి ఎలక్ట్రికల్ ఫైర్ బ్రోక్అవుట్ అవుతున్నాయని చెప్పేసి అప్పుడు గొడవ అయింది కదా అప్పుడు. సో దానికి సంబంధించి తర్వాత వాళ్ళు రెక్టిఫై చేసిన తర్వాత ఏదో న్యూ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చింది. చూడండి, an electrical fire broke out and an empty Japan Airlines 787 Dreamliner in 2013 బోస్టన్స్ ఎయిర్పోర్ట్ అండ్ మండే. అంటే ఇది 2013 పోస్ట్ అనమాట. ఇది ఆయన రిఫర్ చేశాడు నిన్న. దీని మీద సీరియస్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు భారతదేశ గవర్నమెంట్ ఇంకా మీరు జాగ్రత్తగా ఉండాల్సింది కదా అనేది అతని ఉద్దేశం అయి ఉండొచ్చు. అదొకటి పోస్ట్ చేశాడు నిన్న. రెండోది, ఈయన జాన్ బెర్నెట్ ఆల్రెడీ ముందే చెప్పాడు గతంలో. ఈయన ఒక విజిల్ బ్లోయర్. 2017లో రిటైర్డ్ అయ్యి బోయింగ్ కంపెనీ నుంచి రిటైర్డ్ అయ్యి 2017లో 2019లో కొన్ని డౌట్ రైజ్ చేశాడు. కంపెనీ మీద సీరియస్ ఎలిగేషన్ చేశాడు. ఇతను చేసింది ఏంటంటే ఇది చూడండి. ఎట్ ద నార్త్ చార్ల్స్టన్ ప్లాంట్ బిట్వీన్ 2010 and 2017 బెర్నెట్ రైజ్డ్ రెడ్ ఫ్లాగ్స్ అబౌట్ వాట్ హీ డిస్క్రైబ్డ్ ఎ స్టడీ డిక్లైన్ ఇన్ సేఫ్టీ ప్రోటోకాల్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్లోగా తగ్గుతూ వచ్చినాయి 2010 నుంచి 2017 వరకు అని ఒక పెద్ద ఎలిగేషన్ చేశాడు. అంటే కంపెనీలు పెట్టిన తర్వాత ఎంప్లాయీస్ బిగినింగ్లో బాగా కష్టపడి పనిచేస్తారు, జాగ్రత్తగానే ఉంటారు బిగినింగ్లో. తర్వాత ఏముందిలే అని కొద్దిగా ఆ ఉదాసీనత అనేది వచ్చేసింది జనాల్లో, ఎంప్లాయీస్లో. అలా స్లోగా తగ్గుతూ వచ్చింది ప్రోటోకాల్ సిస్టము, ఆ సేఫ్టీ మెజర్స్ 2017 మధ్యలోనే.
అతను ఒక పెద్ద బాంబు వేసాడు అప్పుడు అతను. మోరోవర్ అతను ఏం చెప్పాడు ఇక్కడ చూడండి, ఈ సెడ్ ద టినీ మెటల్ షేవింగ్స్ వర్ లెఫ్ట్ నియర్ ఇంపార్టెంట్ వైర్స్. అంటే ఆ వైర్స్ అవన్నీ ఫిక్స్ చేసే దగ్గర కొన్ని ఇంపార్టెంట్ మెటల్ షేవింగ్స్ అవన్నీ కూడా వదిలేశారు, అంటే ఫిక్స్ చేయకుండా వదిలేశారట. ఇప్పుడు మీరు వెన్ ఇయర్ ఒక ఎలక్ట్రిక్ బోర్డ్ స్విచ్ బోర్డ్ని మీరు ఫిక్స్ చేసేటప్పుడు ఒక చిన్న బోల్ట్ కింద ఫిట్ చేయడం మర్చిపోతే లూజ్ కనెక్షన్ వచ్చేది కదా. ఇప్పుడు అదే చెప్పాడు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వైర్స్ దగ్గర వీళ్ళు ఆ ఏముందని స్లోగా ఫిట్ చేసి పంపించేస్తున్నారు. అప్పుడు ఏమన్నాడు ఇతను, ఇట్ కెన్ కాజ్ డేంజరస్ ప్రాబ్లమ్స్ మిడ్ ఫ్లైట్ అన్నాడు. ఆ ఫ్లైట్ ఎగిరినప్పుడు గాలిలో ఉన్నప్పుడు చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రమాదం అని చెప్పాడు ఆయన అప్పటికే. ఎవరు? జాన్ బెన్నెట్. He also claimed that about 1 in 4 oxygen masks might not work in emergency. ఎమర్జెన్సీలో వాళ్ళు పెట్టిన మాస్క్లు అవుతున్నాయి, నాలుగిట్లో ఒకటి పనిచేయమన్నాడు. He also said some parts were missing or not properly recorded during the building process, showing poor safety checks. ఇది ఆయన చెప్పింది. ఓకే, ఎవరు? జాన్ బెన్నెట్. ఇంకొక అతను కూడా చెప్పాడు. ఇది ఈయన శామ్ సెల్ఫోర్ అని ఇతని పేరు. వాట్ ఇస్ హిస్ నేమ్? శామ్ సెల్ఫోర్. ఈ శామ్ సెల్ఫోర్ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా 2024లో ఒక పెద్ద లెటర్ రాశాడు. ఎవరికి? అప్పుడున్నటువంటి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి రాశాడు, అమెరికా వాళ్ళకి. ఇతను చేసిన కంప్లైంట్ ఏంది? సేమ్ అతనైతే జాన్ బెన్నెట్ చెప్పాడు, ఇతను కూడా అదే చెప్పాడు. ఇతనేం చెప్పాడు? ఇది చూడండి, షార్ట్ కట్స్ ఎంప్లాయిడ్ by Boeing to reduce bottlenecks during the 787 assembly process that processed excessive stress and major airplane joints. And ఈయన కూడా జాయింట్స్ గురించి మాట్లాడుతున్నాడు. Embedded drilling debris between key joints on more than 1000 planes. ఇప్పుడు మొత్తం 1100 ప్లేన్స్ తిరుగుతున్నాయి. ఇప్పుడు వాటిలో కనీసం 1000 ప్లేన్స్ వరకు అయితే తిరుగుతున్నాయో అటన్నిటికీ జాయింట్స్ దగ్గర వీళ్ళు కరెక్ట్గా ఫిట్ చేయలేదు. వాళ్ళు చాలా షార్ట్ కట్స్ ఎంచుకున్నారు. గతంలో చూసాం కదా మనం, కొన్నిసార్లు బోల్టులు దొరకకపోతే స్క్రాప్ యార్డ్లోకి వెళ్ళి బోల్టులు తెచ్చి ఫిట్ చేశారు కొత్త వాటికి అని చెప్పి అతను ఎవరైతే జాన్ బెన్నెట్ చెప్పాడు, అతను సిమిలర్ థింగ్ ఈయన వేసాడు. ఇతను వేసిన తర్వాత అప్పుడు అమెరికా ఏం చేసిందంటే చూడండి, కొన్ని ఇవన్నీ చెక్ చేయమంది. అమెరికా చెక్ చేయమంది. పబ్లిష్ బోయింగ్ రిపోర్ట్ ఇమ్మీడియట్లీ అని ఇది కదా సంథింగ్ ఇట్ ఈస్ ఆస్క్ టు యుఎస్ రెగ్యులేటర్ ఆర్డర్ ఇన్స్పెక్ట్ చేయమంది. మోర్ ఓవర్ ఇది ఎందుకు ఇన్స్పెక్ట్ చేయమంది? సీట్ బెల్ట్స్ కూడా ఇన్స్పెక్షన్ చేయమంది. ఎందుకు? న్యూజిలాండ్కి సంబంధించినటువంటి 2024 మార్చిలోనే న్యూజిలాండ్కి సంబంధించినటువంటి ద లాటమ్ ఎయిర్లైన్స్ యొక్క ఏరోప్లేన్ ఏదైతే ఉందో సడన్గా సీటు ముందుకు వెళ్ళిపోయింది. అతను డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, ఆకాశంలో ఉంది, ప్యాసింజర్లు ఉన్నారు లోపల. సడన్గా సీట్ అనేది ముందుకు వచ్చేసిందట. సీట్ ముందుకు వచ్చేస్తే జర్కిచ్చింది, చాలామంది 50 మంది దగ్గర దెబ్బలు తగిలినాయి. స్లోగా అతను ఏదో కష్టపడి దాన్ని ల్యాండ్ చేసాడు దాన్ని. అప్పుడు ఇంకొక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్లో జరిగే డిఫెక్ట్స్ మొత్తం కూడా అవి తర్వాత కొన్ని 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అవన్నీ బయటపడుతూ ఉంటాయి, అవి ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం 2014లో కొన్నాం, ఇది ఇప్పుడు కొలాప్స్ అయింది 2024, అంటే 10 సంవత్సరాలు. దాని లైఫ్ 20 సంవత్సరాలు. 10 ఇయర్స్కే ఇరిగిపోయింది, అంటే కొలాప్స్ అయిపోయింది, ఇంజిన్ ఆగిపోయింది, క్రాష్ అయింది. అంటే అర్థం వాళ్ళు యూజ్ చేసినటువంటి ఏమంటారు క్వాలిటీ లేని మెటీరియల్ అనేవి 10 సంవత్సరాల వరకు వచ్చి పోయిందని అర్థం. 20 సంవత్సరాలు రావాలి యాక్చువల్గా అది. దానివల్ల ఏదో జరిగి ఉండొచ్చు. సో ఇవన్నీ ఇతను కోట్ చేయకపోయినప్పటికీ కూడా ఇతను చెప్పాడు చాలా కంప్లైంట్స్ వచ్చినాయని. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చెప్పు ఉండవచ్చు. ఓకే, రాజ్ థాకరే. సరే, ఇప్పుడు ఈయన ఏమంటారంటే 2024-25లో ఇంకోటి ఏమన్నారు ఈయన, సో యుఎస్ నుంచి యూరోప్ మధ్యలో, యూరోప్ కంట్రీస్, యుఎస్ నుంచి యూరోప్ అంటే యూకే, ఇవన్నీ కూడా బిగినింగ్లో 2013 ఆ టైంలో వీటిని ఒక మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు, కంప్లైంట్స్ వచ్చినాయని అన్నారు. ఇది కరెక్ట్గా చూడు, యూకే చూడండి. యూకేస్ ఫస్ట్ బోయింగ్ 787 డ్రీమ్లైనర్ టచెస్ డౌన్. వై దట్ టచ్? 3 నెలలు ఆపారు. ఎందుకు? సేఫ్టీ మీద డౌట్ వచ్చింది యూకే వాళ్ళకి 2013లోనే. సో ది బోయింగ్ రిపోర్ట్స్ $4 billion లాస్ టైడ్ టు ప్రాబ్లమ్స్ విత్ 787 డ్రీమ్లైనర్.
వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినాయి డ్రీమ్ లైనర్ మోడల్లో. ఇప్పుడు ఈయన కూడా ఏమన్నాడంటే మన ఇండియాలో కూడా బ్యాన్ చేశారు 3 నెలలు అన్నాడు. బట్ అలాంటి రిపోర్ట్స్ మనకేం దొరకలేదు. కానీ బట్ వన్ థింగ్ వీ కెన్ ఫైండ్ ఏంటంటే ఫ్యూయల్ లీక్స్ ప్లస్ ఇదేంటి విండ్షీల్డ్ క్రాక్స్ వచ్చినట్టుగా గతంలో రిపోర్ట్స్ వచ్చాయి ఇండియాకి ఈ మోడల్లో. సరే ఇవన్నీ కూడా సరిగ్గా చూడలేదు కాబట్టి ఇప్పుడు ఇదంతా పోయింది అని అంటాడు. ఇప్పుడు ఫైనల్గా ఇతను ఏమంటాడంటే అసలు నువ్వెందుకు గవర్నమెంట్ ఎందుకు వాట్ హి హస్ ఆస్క్డ్ ఇన్ ఫేస్బుక్ వెన్ వీ హ్యావ్ సో మెనీ ప్రాబ్లమ్స్ రిపోర్టెడ్ అబౌట్ దిస్ మోడల్ దెన్ వై వర్ వీ అలౌయింగ్ సచ్ ఎయిర్ క్రాఫ్ట్స్ టు బి యూజ్డ్ ఇన్ ఇండియా అనేది ఒక పోస్ట్ చేశాడు ఆయన. వై హ్యాస్ ది DGCA నెవర్ టేక్ ఎనీ యాక్షన్ వెన్ వీఆర్ యూజింగ్ సచ్ మోడల్స్ ఇన్ ఇండియా అనేది ఒక పోస్ట్ చేశాడు ఇతను. మోరోవర్ ఈయన ఇంకోటి కూడా పోస్ట్ చేశాడు ఏమని, మనం ఇప్పటికీ 40 మోడల్స్ కొన్నాము, ఇదే మోడల్ 40 ఫ్లైట్స్ కొన్నారు మన వాళ్ళు ఇండియా వాళ్ళు, ఇన్ని కంప్లైంట్స్ వచ్చినప్పుడు మీరు 40 ఎందుకు కొన్నారు అని. అఫ్కోర్స్ లెక్క ప్రకారం 27 ఫ్లై అవుతున్నాయి ఇప్పుడు, ఈయన 40 అని రాశాడు. బహుశా అతను కరెక్ట్ అయ్యి ఉండవచ్చు, మేబీ నా నెంబర్ తప్పు అయ్యి ఉండవచ్చు. ఓకే, సో ఇది మనం ఇదంతా ఇంత జరుగుతున్నప్పుడు వై డిడ్ ద గవర్నమెంట్ అలౌ దిస్, వై డిడ్ ది DGCA సే ఎనీథింగ్ అనేది ఒక క్వశ్చన్ వేశాడు మోడీ గారి గవర్నమెంట్కి ఈయన. అంతేకాకుండా ఇప్పుడు ఈ సంజయ్ రావుత్ ఏమంటారు UBT ఉద్ధవ్ బాల్ ఠాక్రే పార్టీ ఏదైతే ఉందో ఆయన MP సంజయ్ రావుత్ కూడా కొన్ని క్వశ్చన్స్ వేశాడు. ఈయనేమంటాడు, ఇదిగోండి మేము UPA గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రఫుల్ పటేల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాడు, అప్పుడు మేము ఇదే మోడల్స్ కొంటున్నాం, ఏవి బోయింగ్ 787 మోడల్స్ కొంటూ ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు అబ్జెక్షన్ చేశారట, ఆ ఇంజన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు వాటిని ఎందుకు కొన్నారని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నారు కదా వాళ్ళు గొడవ చేశారంటే బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఈయనేమంటాడంటే మేము కొనేటప్పుడు మీరు గొడవ చేశారు కదా ఈ మోడల్స్ని, మీరు వచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నారు వాటిని రెక్టిఫై చేయడానికి, మీరు ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు పడిపోయింది అన్నాడు సంజయ్ రావుత్. ఓకే, he has written the BJP had raised doubts about it. Doubts were raised about the capacity of the Dreamliner and its engine. The purchase was made when Praful Patel was a Union Civil Aviation Minister in the UPA government. After allegations were made, he had to clarify అని ఏం చెప్పాను. ఈయన కొన్ని ప్రశ్నలు వేశాడు. ఏమన్నాడు, హౌ డిడ్ బోత్ ద ఇంజిన్స్ ఆఫ్ ది క్రాష్డ్ ప్లేన్ షాట్ డౌన్ ఎట్ ది సేమ్ టైం, 2 ఇంజిన్స్ ఉంటే 2 ఒకేసారి ఎందుకు క్రాష్ అయినాయి అనేది ఒక ప్రశ్న వేశాడు. రెండోది 30 సెకండ్స్లోనే ఎలా పడిపోయిందండి అని అన్నాడు. మూడోది దీనికి ఏమైనా సైబర్ అటాక్ ఏమైనా జరిగిందా అనే యాంగిల్లో మీరు విచారించండి అన్నాడు. సైబర్ అటాక్ ఏమైనా జరిగిందా అండ్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దీస్ ఫ్లైట్స్ కూడా సాఫ్ట్వేర్ బేస్డ్గా రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సైబర్ అటాక్ జరిగిందంటే వేరే దేశాల నుంచి సైబర్ క్రైమ్ జరిగిందని వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ని హ్యాక్ చేసి ఏదో మ్యానిపులేట్ చేసేస్తే రాంగ్ సిగ్నల్స్ వెళ్ళిపోతాయి పైలట్కి. సో సైబర్ క్రైమ్ ఏమైనా జరిగిందేమో విదేశాల్లో మన మీద కుట్రతో అనేటువంటి ఒక ప్రశ్న వేసాడు ఇతను. అది ఎనివే ఇన్వెస్టిగేషన్ టీం చెప్తారు. ఇంకొకటి ఏమన్నాడంటే ఇప్పుడు మనకి ఈ యొక్క ఎయిర్పోర్ట్స్లో మెయింటెనెన్స్ స్టాఫ్ ఎంతమంది అయితే ఉండాలో దానికి 56% తక్కువ మంది ఉన్నారు. అంటే అర్థం ఏంటి, 100 మంది స్టాఫ్ ఉండాల్సిన చోట 44 మందినే పెట్టారు, 56 మందిని అసలు మీరు రిక్రూట్ చేయలేదు కాబట్టి మెయింటెనెన్స్ స్టాఫ్ తక్కువ ఉండబట్టి ఇదంతా జరిగింది అని. దెన్ వాట్ DGCA ఈజ్ డూయింగ్, మీరు DGCA యాక్షన్ తీసుకోవాలి కదా ఎయిర్లైన్స్ మీద వీటి మీద అనేది ఇతను పోస్ట్ చేసింది. సో ఎనివే ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఇది వీటిలో ఏ కారణమైనా ఉండొచ్చు అనేది ఒక పెద్ద ఇష్యూ వస్తుంది. డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్ అయిందంట, 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోయినాయట, కంట్రోల్ సిస్టమ్ ఏమైనా ఫెయిల్ అయిందా లేదనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అదే ఇప్పుడు ఆయన అన్నాడు కదా సైబర్ క్రైమ్ ఏమైనా జరిగిందా, సైబర్ హ్యాక్ ఏమైనా జరిగిందా అని. ఫ్యూయల్ కంటామినేషన్ ఏమైనా జరిగిందని యాంగిల్లో చూస్తున్నారట. ఫ్యూయల్ కంటామినేషన్ అంటే అదే పోసిన ఆయిల్ ఏమైనా కంటామినేషన్ అయితే అంటే నలకలు ఇప్పుడు మన పెట్రోల్ పంపులో బైకులు కూడా కొన్నిసార్లు ఆగిపోతాయి, ఎందుకంటే కల్తీ కలుపుతాడు పెట్రోల్ పంపులో, కలిపినప్పుడు బైక్ ఆగిపోయింది మధ్యలో. అలాగే ఏమైనా ఫ్యూయల్ కంటామినేషన్ ఏమైనా జరిగింది అనేది కూడా చూస్తున్నారట. వెయిట్ బ్యాలెన్స్ ఇష్యూస్ కూడా చెక్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లోపల, వాళ్ళ వెయిట్ ఎంత ఉంది, ఏమైనా ఓవర్ వెయిట్ అయ్యారా, ఓవర్ వెయిట్ వల్ల ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా అనేది అది యాంగిల్లో చూస్తున్నారట. బర్డ్ స్ట్రైక్ ఏమైనా జరిగిందా, కొన్నిసార్లు ఇవి బర్డ్ స్ట్రైక్ జరుగుతాయి, బర్డ్స్ వచ్చి ఢీకొన్నప్పుడు ఇంజిన్ని కొలాప్స్ అవుతాయి అనేది ఈ యాంగిల్లో చూస్తున్నారు.
సరే, ఏదేమైనా గవర్నమెంట్కి వీళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి వీళ్ళిద్దరు మంచి ప్రశ్నలు అడిగారు. ది గవర్నమెంట్ నీడ్ టు ఆన్సర్. మోడీ గారి గవర్నమెంట్ దీని మీద ఆన్సర్ చేస్తారా లేదని చూద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం.